గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే sir. ఫిఫ్త్ క్లాస్. ఈ ఫిఫ్త్ క్లాస్లో మనం గ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ మనం గతంలో 27 నక్షత్రాల పద్ధతిలో 12 భావాలకు సిగ్నిఫికేటర్స్ వేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రహ కారకత్వాలు కూడా ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ను యూజ్ చేసి చెప్పాలండి. ఈ గ్రహ కారకత్వాలు ప్లస్ ఏ స్థానానికి, ఉదాహరణకు సూర్యగ్రహం 1వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. మరి సూర్యగ్రహం 1వ స్థానానికి ఎలాంటి ఫలితం ఇస్తాడు? అది మనకు తెలియాలి కదా. ఫస్ట్ సూర్యగ్రహం 2వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం, సూర్యగ్రహం 3వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం, ఆ ఫలితం కూడా సూర్యగ్రహము 3వ స్థానానికి ఏ నక్షత్రం ద్వారా వచ్చింది, అదే కదండి మన కాన్సెప్ట్ చెప్పుకునేది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, 3వ స్థానంలో గురుగ్రహం బలంగా ఉంది, అంతే కదా. ఈ గురుగ్రహం ఎలా వచ్చింది? శని నక్షత్రం ద్వారా గురుగ్రహం 3వ స్థానానికి స్ట్రాంగ్, అంతే కదండి, అంతే కదా. చూడండి, ఇక్కడ గురుగ్రహం ఎందులో ఉంది? శని నక్షత్రంలో ఉంది. ఇక్కడ శనిగ్రహం ఎక్కడుంది? 3వ స్థానానికి అధిపతి అయింది. కాబట్టి ఇక్కడ గురుగ్రహం శనిగ్రహం ద్వారా వచ్చింది. ఎప్పుడైనా సరే గురుగ్రహం శనిగ్రహం ద్వారా 3వ స్థానానికి స్ట్రాంగ్ అయితే మంచిదండి. ఎప్పుడైనా చూడండి, గురుగ్రహము శని ద్వారా శుక్రగ్రహం ద్వారా ఏ స్థానానికి వచ్చినా మంచి ఫలితాలు. ఇది మైండ్లో పెట్టుకోండి. గురుగ్రహము ఇక్కడ శనిగ్రహం ద్వారా 3వ స్థానానికి స్ట్రాంగ్ అయింది కాబట్టి 3వ స్థానం ఫలితాలు బాగుంటాయి. మరి గురుగ్రహం 3వ స్థానానికి ఎలాంటి ఫలితం విషయాన్ని కారకత్వం వహిస్తాడు? అది తెలియాలి కదా ఫస్ట్ మనకు, అంతే కదండి. ఇప్పుడు అది తెలియాలంటే ఇక్కడ మనకు గురుగ్రహం 3వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, గురుగ్రహం ఏమి ఇచ్చాను? 3వ స్థానానికి వినుట స్పర్శ అని ఇచ్చాను. 11వ స్థానానికి కూడా అదే ఇచ్చాను. అంటే ఇలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తారు. ఇదే గురుగ్రహం చూడండి, ఇక్కడ 4వ స్థానంలో బలంగా ఉంది, అంతే కదండి. 4వ స్థానంలో కూడా బలంగా ఉంది. మరి 4వ స్థానానికి ఏంటిది? గురుగ్రహం. ఇది కూడా శని ద్వారానే వచ్చింది కదా 4వ స్థానానికి. కాబట్టి ఇక్కడ 4వ స్థానం ఏంటిది? గురుగ్రహం సంతోషాల విషయాన్ని కారకత్వం వహిస్తాడు. అంటే ఇప్పుడు మన గ్రహ కారకత్వాలు కూడా ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ను బట్టి చెప్పాలండి. కాబట్టి ఇప్పుడు రాశిచక్రంలో ఉండే 9 గ్రహ కారకత్వాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో కూడా సహజంగా 1 నుండి 12 భావాలకు కారక గ్రహాలు ఉంటాయో తెలుసుకున్నాం కదండి. అవి కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఆ సహజంగా ఉండే కారకత్వాలు కూడా చాలా చాలా ప్రయారిటీ అండి. ఇక్కడ చూడండి, గురుగ్రహం ఇక్కడ ఏమి ఇచ్చాను? 11వ స్థానానికి ఇచ్చాను, 2వ స్థానానికి ఇచ్చాను, ఇంకెక్కడ ఇచ్చానండి? 10వ స్థానానికి. ఇప్పుడు మనం గురుగ్రహం గురించే మాట్లాడుతున్నాం కదా. అంటే ఈ గురుగ్రహం యొక్క ప్రయారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది 5 కూడా ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఈ సహజ కారకత్వాలండి, ఇవి సహజ కారక గ్రహాలు 1 నుండి 12 భావాలు. అంటే వీటిని కూడా పరిగణలోకి తీసుకొని మన గ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ చూడండి, మొదట సూర్యగ్రహం అండి, డెస్టినీ ప్రమోటర్ అని ఇచ్చానండి. మరి దీని యొక్క అర్థం ఏమిటి? డెస్టినీ ప్రమోటర్ అంటే ఈజీగా వస్తుందని అర్థం అండి. డెస్టినీ ప్రమోటర్ ఇక్కడ పురుషగ్రహము, అగ్నితత్వము, స్థిర స్వభావము, క్షత్రియుడు అని ఇచ్చాను. ఉచ్చస్థానము మేషరాశి, నీచస్థానం తులరాశి అని ఇచ్చాను. మరి ఎన్ని డిగ్రీల వరకు అండి ఉచ్చస్థానం, నీచస్థానం? మనం ఇక్కడ 10 డిగ్రీల వరకే తీసుకోవాలండి ఉచ్చస్థానం. రాశి మొత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. రాశి మొత్తం అస్సలు కాదండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? సింహరాశిలో మొదటి 0 నుండి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు, తర్వాత 20 నుండి 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు. అంటే మనం ఇక్కడ సింహరాశి మొత్తం స్వంత రాశి కాదండి సూర్యగ్రహానికి, గుర్తుపెట్టుకోండి. ఏ డిగ్రీలు? ఇక్కడ మొదటి 0 నుండి 20 డిగ్రీల వరకు మాత్రమే మూల త్రికోణ డిగ్రీలు. ఏ ప్లానెట్ అయినా సరే స్పెసిఫిక్ గా ఈ మూల త్రికోణ డిగ్రీస్ లో ఉంటేనే ఫలితం బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి. స్వంత రాశి డిగ్రీల కంటే, నీచ ఉచ్చ స్థానంలో ఉన్న డిగ్రీల కంటే ఈ మూల త్రికోణ డిగ్రీలే మంచి ఫలితాలు ఇస్తాయండి. మరి ఇది ఎలా చూడడం అండి? ఇక్కడ సింహరాశి ఎక్కడుంది? 10వ స్థానం మూల త్రికోణ డిగ్రీస్ లోనే ఉంది, అంతే కదండి. 20 డిగ్రీల వరకు కదా మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ 20 డిగ్రీల వరకు చెప్పుకున్నాం. 20 తర్వాత ఉంటే స్వంత రాశి అవుతుంది. అక్కడ ఒక పర్సంటేజ్ తగ్గుతుందండి, కాస్త బలం తగ్గుతుంది. ఎప్పుడైనా సరే మూల త్రికోణ డిగ్రీలకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మనకు నాడి పద్ధతిలో వస్తుందండి. థర్డ్ లెవెల్లో మన కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రిడిక్షన్ అంతా. ఈ మూల త్రికోణ డిగ్రీల మీదనే, గోచారం మొత్తం ఈ డిగ్రీల మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఆత్మకారకుడు ఇచ్చాను.
తండ్రి కొడుకు పిల్లలు మొదటి సంతానం అండి. సూర్యగ్రహం మొదటి సంతానం గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైతే మొదటి సంతానం ఉందనుకోండి, కొడుకు మొదటి సంతానం వచ్చిందంటే ఖచ్చితంగా అది లింక్ అయిందా లేదా చూడాలి. ఎట్లాగో తల్లికి లింక్ అవుతుంది, తండ్రికి లింక్ అయిందా లేదా చూడాలి. మామగారు ఇంట్లో పెద్దవాడు, గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు, వైద్య సంబంధిత వృత్తి, డాక్టర్స్, కళలు, కోరికలు, అదృష్టాలు, మంచి పేరు ప్రతిష్టలు, గతంలో జరిగిన ఫైనాన్షియల్ మేటర్స్, నాయకుడు, రాజకీయ లక్షణాలండి, నాయకత్వ లక్షణాలు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, తనపై తనకు బలమైన నమ్మకం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నమ్మకం ఇస్తాడు? సూర్యగ్రహము 1వ స్థానానికి బాగా స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, నమ్మకం ఎక్కువగా ఉంటుంది. మన సూర్యగ్రహము 10వ స్థానానికి ఏమిచ్చాము? దిగ్బలం ఇచ్చాము, డైరెక్షనల్ స్ట్రెంత్. ఇక్కడ రాసుకోండి బుక్ ఉన్న వాళ్ళు. 10వ స్థానానికి డైరెక్షనల్ స్ట్రెంత్ అంటే సూర్యగ్రహము 10వ స్థానానికి డైరెక్షనల్, 10వ స్థానంలో ఉండి 10వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, వాళ్ళకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నేను ఏదైనా చేయగలననే ఎబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళే ఇక రాజకీయాలు, రాజకీయ నాయకుడు అన్ని వీళ్ళేనండి. ఇక డిసీజెస్ విషయానికి వచ్చేసరికి కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె వీటికి ప్రధానంగా కారకత్వం వహిస్తాయి. మరి వీటిని ఎలా చూడాలండి? ఈ ఫలితాలు ఎలా చూడాలి? ఫలితాలు చూడాలంటే ఆత్మకారకుడు 1వ స్థానానికి, అంతే కదండి. గవర్నమెంట్కి సంబంధించిన విషయాలన్నారు. మరి సూర్యగ్రహం 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్, ఇది తెలియాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఇక్కడ 6వ స్థానంలో బలంగా ఉందా లేదా చూడాలి. ఎందులో చూడాలంటే 6వ స్థానం బలంగా ఉందా లేదా అనేది ఇందులో 6వ స్థానంలో సూర్యగ్రహం ఇక్కడ బలంగా ఉంది, అంతే కదండి. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కాదండి, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి బెనిఫిట్స్? మన ఆఫీస్కి వెళ్తాము, తిరగాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక్కోసారి 10 times తిరగాల్సి వస్తుంది, అంతే కదండి. ఇక్కడ ఒక్కసారి వెళ్తేనే పని అయిపోతుంది. ఇలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ జాబ్ కూడా కారకత్వం వహిస్తుంది. అంటే ఈ విధంగా సూర్యగ్రహం 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ విషయాన్ని కారకత్వం వహిస్తుంది. ఇక్కడ సూర్యగ్రహం 6వ స్థానానికి ఏమి ఇచ్చాను? కుజ శని గ్రహాలు కూడా ఇచ్చాను. అంటే అదనంగా కుజ శని గ్రహాలకు కూడా సంబంధం రావాలి. ఇక్కడ చూడండి, సూర్యగ్రహం ఏమి ఇచ్చాను 6వ స్థానానికి? చూడండి, ఇగో పొట్ట 6వ స్థానానికి మంట, ఫైర్, తండ్రి 9వ స్థానానికి ఇక్కడ ఇవ్వలేదండి. 6వ స్థానం గవర్నమెంట్ బెనిఫిట్స్ అయినండి, గుర్తు రాసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు, ఇందులోనే గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ ఉన్నాయి, అందులో ఇచ్చాను. ఇక్కడ ఇవ్వలేదు. గవర్నమెంట్ బెనిఫిట్స్ 6వ స్థానానికి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలం. ఇంకేమి ఇచ్చాను? వైద్య సంబంధిత వృత్తి అన్నాను, అంతే కదండి. సర్జన్ అన్నాను, డాక్టర్ అన్నాను. అంటే ఇప్పుడు సూర్యగ్రహము 6, 8, 12 స్థానాలకు వైద్య సంబంధిత ప్రొఫెషన్ ఇస్తుందండి. 6, 8, 12 అంటే 6లో కానీ 8 వాళ్ళు నేను మెడిసిన్ చదవాలనుకున్నాను అంటే ఈ గ్రహము 6, 8, 12కి వచ్చిందా లేదా చూడాలి. మళ్ళీ ఇక్కడ 6, 8, 12 అన్నాను కదా. 6వ స్థానము ఏ రాశి అవ్వాలండి? సింహరాశి అన్నవ్వాలి, కన్యా రాశి అన్నవ్వాలి, తర్వాత వృశ్చిక రాశి అన్నవ్వాలి, మీనరాశి. ఈ 4 రాశులు మెడిసిన్కి సంబంధించిన రాశులు. ఇవన్నీ ఇదే బుక్లో ఉన్నాయండి. నేను చెప్పిన రూల్స్ అన్ని ఇదే బుక్లో ఉన్నాయి. తర్వాత ఏమి ఇచ్చాను? అధికారం ఇచ్చాను, నాయకత్వ లక్షణాలు ఇచ్చాను, అంతే కదండి. బలమైన శక్తి ఇచ్చాను. అంటే సూర్యగ్రహం 10వ స్థానానికి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండి, హయ్యర్ స్టేటస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను? 10వ స్థానానికి స్టేటస్ ఇచ్చాను. మళ్ళీ కంటి సమస్యలు కూడా, ఎందుకంటే ఇక్కడ సూర్యగ్రహం కంటి విషయానికి కారకత్వం వహిస్తుంది కదా. మరి ఎప్పుడు కంటి సమస్యలు వస్తాయి? 10వ స్థానంలో ఇక్కడ 10వ స్థానం, ఇక్కడ 4, 5 ప్లానెట్లు ఉన్నాయనుకుందాం పైన, అంటే ఇక్కడ బలహీనం అయ్యాడని అర్థం. అప్పుడు కంటి సమస్యలు ఉంటాయి. ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఏమి ఇచ్చాను? 10వ స్థానానికే కదా ఇచ్చింది కంటి సమస్యలని. అంటే 10వ స్థానంలో సూర్యగ్రహం బలహీనంగా ఉండి అదనంగా 6వ స్థానం రోగస్థానం, 8వ స్థానం రోగం యొక్క తీవ్రత, 12వ స్థానం హాస్పిటలైజేషన్. అదనంగా ఈ స్థానాలతో సంబంధం ఏర్పడితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఊరికే 10వ స్థానంలో ఉన్నంత 10వ స్థానంలో ఉంటే ఆ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని అర్థం. 6, 8, 12 ఉంటే ఖచ్చితంగా డిసీజెస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏంటనేది విశ్లేషణ పద్ధతి చేయాలి. ఈ విధంగా సూర్యగ్రహం యొక్క కారకత్వాలను చూడాలండి రాశిచక్రంలో. తర్వాత చంద్రగ్రహం డెస్టినీ మ్యానిపులేటర్ అని ఇచ్చాను.
ఇక్కడ ఏమి ఇచ్చాను, డెస్టినీ ప్రమోటర్ ఇచ్చాను. డెస్టినీ మ్యానిపులేటర్ అంటే కొద్దిగా కష్టపడాలండి. డెస్టినీ మ్యానిపులేటర్ ఇది స్త్రీ గ్రహం అండి, జలతత్వం, చెర వైశ్యుడు అంటే బిజినెస్ ప్లానెట్. ఇక్కడ జలతత్వం ఇచ్చాను, చెరసత్వం ఇచ్చాను. అంతే, ఏంటంటే అంత సెన్సిటివే కదా. చెర అంటే ఫిక్స్డ్ గా ఉండదు మైండ్, చెర జల సెన్సిటివ్ మైండ్. ఎప్పుడైనా సరే చంద్రగ్రహము చాలా బలంగా ఉంటే మంచిదండి, మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఏ మాత్రం ఇది చంద్రగ్రహం బలంగా లేకుండా 4 గ్రహాల యొక్క ప్రభావంలో లేదనుకోండి, వాళ్ళు సెన్సిటివ్ ఏనండి, ప్రతి విషయానికి అలుగుతారు, ప్రతి విషయానికి సెన్సిటివ్ గా ఉంటారు, మాట్లాడరు ఎక్కువగా, లోపల చేయాల్సిన ప్లాన్స్ అన్ని లోపల చేసుకుంటారు. ఉచ్చస్థానం ఎక్కడిచ్చాను, వృషభ రాశి. నీచస్థానం వృశ్చిక రాశి. వృషభ రాశిలో మొదటి 0 నుండి 27 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు అండి. ఈ మూల త్రికోణ డిగ్రీలలో 10 డిగ్రీల నుండి 18 డిగ్రీల వరకే మంచిదండి, రాసుకోండి. 10 నుండి 18 డిగ్రీల వరకే మంచిది. తర్వాత కర్కాటక రాశి మొత్తం స్వంత రాశి డిగ్రీలు. ఇక్కడ ఏమిచ్చాను, మనసు ఇచ్చాను, భావోద్వేగము, మానసిక సమస్యలు. ఇక్కడ మానసిక సమస్యలు ఎప్పుడు వస్తాయి, రాహు కుజగ్రహాల కాంబినేషన్ లో చంద్రగ్రహం ఉన్నప్పుడు మానసిక సమస్యలండి. దీనికి అదనంగా బుధగ్రహం కూడా వచ్చాడు అనుకోండి, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చంద్రగ్రహానికి రాహుగ్రహము, కుజగ్రహము, బుధగ్రహం ఈ 3 గ్రహాల యొక్క ప్రభావంలో ఉండి, ఈ 3 గ్రహాలు కూడా బలహీనంగా ఉంటే ఖచ్చితంగా మానసిక సమస్యలు వస్తాయి. ఎప్పుడు మానసిక సమస్యలు ఉండవు, మిగిలిన గ్రహాలు ఉన్నాయి కదా. శనిగ్రహం ఆలస్యం చేస్తాడని మంచి ఫలితాలు ఇస్తాడు. శుక్రగ్రహము, గురుగ్రహం ఈ గ్రహాల యొక్క ప్రభావంలో చంద్రగ్రహం ఉంటే మానసిక సమస్యలు ఉండవు. ఇక్కడ జలతత్వం లక్షణాలు ఉండవండి, అంత ఫిక్స్డ్ గా ఉంటుంది వీళ్ళ మైండ్. ఇంకేమిచ్చాను, ఆడవాళ్ళ విషయానికండి, పెద్దవాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయానికి ఎవరైనా, ఇక్కడ తల్లి, అక్క, అత్తమ్మ ఎట్లా తల్లి విషయానికి కారకత్వం వహిస్తుంది. మనకంటే ఏజ్లో ఆడవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ చంద్రగ్రహమే. మళ్ళీ ఇక్కడ ఓల్డ్ ఏజ్ అని ఇచ్చాను, కాబట్టి ఇక్కడ చంద్రగ్రహము ఎప్పుడైనా సరే మన బర్త్ చార్ట్ లో 7వ స్థానం యొక్క ప్రభావానికి వెళ్ళి బాగా స్ట్రాంగ్ అయింది అనుకోండి, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా తనకంటే ఒక ఏజ్ పెద్దగా ఉండడం, ఒక 1 ఇయర్, 4 నెలలు, 5 నెలలు పెద్దగా ఉంటుందండి. కనీసం ఒక డే అయినా పెద్దగా ఉంటుంది. ఎప్పుడండి, చంద్రగ్రహము 7వ స్థానాధిపతి యొక్క ప్రభావంలోకి వెళ్ళినప్పుడు అండి. 7వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళినప్పుడు శని కూడా 7వ స్థానం ప్రభావంలోకి రావాలి. అంటే చంద్ర శని గ్రహాలు 7వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళినప్పుడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి కంటే ఒక్క రోజైనా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, తనకంటే 4-5 ఇయర్స్ పెద్దది తన భార్య. ఇట్లా ఇంకేమిచ్చాను, సంచరించే మనసు అన్నాను. సంచరించే మనసు అంటే సన్యాసి లక్షణాలే కదండి, అంతే కదా, సన్యాసి లక్షణాలే ఉన్నాడు. అంటే చంద్రగ్రహం బాగా బలహీనంగా ఉండి ఒంటరిగా ఉండి ఏమాత్రం గ్రహాల యొక్క ప్రభావంలో లేదనుకోండి, మ్యారేజ్ కూడా కాదు. ఇప్పుడు సంచారికి మ్యారేజ్ కాదు కదా, సంచారి అంటే సన్యాసే కదా, అంతే కదండి. సంచలమైన స్థల మార్పు అండి, వీళ్ళకి ఎక్కువ ప్రయాణాలంటే ఇష్టం వీళ్ళకు. మరి ఎప్పుడు ప్రయాణాలంటే ఇస్తామండి, 3వ స్థానానికి స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు చంద్రగ్రహం 3వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తుంది, చిన్న ప్రయాణాలు. చూశారు కదా, చిన్న ప్రయాణాలు. అంటే ఇక్కడ 3వ స్థానంలో బలంగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి, సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఉండాలి. ఇక్కడ సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఇక్కడ లేదు గురుగ్రహం. 3వ స్థానం వస్తేనే ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తర్వాత ఇంకేమి ఇచ్చాను, దొంగ, మోసం, పారిపోవడం, భయం, చెడు అలవాట్లు. చెడు అలవాట్లు ఎప్పుడు ఉంటాయండి, ఇందాక చెప్పాను కదా, రాహు యొక్క ప్రభావంలో ఉంటే చెడు అలవాట్లు ఉంటాయండి. చిన్న అబద్ధాలు, ఇది మోసం చేసే అబద్ధాలు కాదండి. రాహు గ్రహం వస్తేనే దొంగ, మోసం, పారిపోవడం అండి. రాహు గ్రహం తోడైతేనే దొంగతనం చేయడం, మోసాలు చేయడం. రాహు గ్రహం యొక్క తత్వం లేదనుకోండి, ఇక్కడ చిన్న అబద్ధాలు ఆడతారు. ఎలాంటి అబద్ధాలు అండి, మోసం లేని అబద్ధాలు, నష్టం లేని అబద్ధాలు. ఎలాంటి అబద్ధాలు, ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చాం కరెంటు బిల్లు కట్టమని, వాళ్ళు కట్టరు. మనం అడుగుతాం కరెంటు బిల్లు కట్టావంటే కట్టానంటాడు, ఇక్కడ మాట చెప్పి అప్పుడు వెళ్ళి కట్టేస్తాడు. ఇలాంటి అబద్ధాలు. ఒకవేళ రాహు గ్రహము చంద్రగ్రహానికి వచ్చింది అనుకోండి, 100% మోసం చేస్తేనే బతుకుతారండి.
ఎందుకంటే రాహు గ్రహము మోసాలు చేయడం, చంద్రగ్రహము అబద్ధాలు ఆడడం, నష్టాలు, అప్పులు, అనవసరమైన ఖర్చు. ఎప్పుడు అనవసరమైన ఖర్చు ఉంటుందండి? రాహుగ్రహము, కుజగ్రహము, బుధగ్రహం, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం చంద్రగ్రహానికి వస్తే ఖర్చేనండి. ఆహారం అండి, ఆహార సంబంధిత వ్యాపారాలు, గర్భాశయము, అబార్షన్ ఇచ్చాను. చూడండి, చంద్రగ్రహము స్త్రీ ప్లానెట్ అండి. దీనికి ఇంకొక స్త్రీ ప్లానెట్ ఎవరు? శుక్రగ్రహం. ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే గర్భాశయ సమస్యలు అండి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయి చాట్లో చంద్రగ్రహము శుక్రగ్రహం కలిసి ఉంటే చాలండి, ఆ సమస్య ఉందని అర్థం. ఆ సమస్య ఎంత తీవ్రత అనేది మన తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అంటే డిగ్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకేమి ఇచ్చాను? ఫ్యాన్సీ వస్తువులని ఇచ్చాను, బట్టలని ఇచ్చాను, ఇవన్నీ. ఇంకా బంగారం కూడా అండి, ఇక్కడ బంగారం కూడా రాసుకోండి. బంగారం కూడా చాలా ఇష్టం చంద్రగ్రహం. ఇవి దీని యొక్క ఫలితాలండి. చంద్రగ్రహం యొక్క ప్రధానమైన డిసీజ్ ఏంటండి? రొమ్ముకు సంబంధించిన సమస్యలు అండి. ఇక్కడ ఇవ్వలేదు. రొమ్ము భాగానికి సంబంధించిన సమస్యలు. ఆడవాళ్ళకైతే రొమ్ము క్యాన్సర్ అండి, రొమ్ము భాగం, ఊపిరితిత్తులు, గుండె కూడా చంద్రగ్రహం ఇలా. తర్వాత కుజగ్రహం అండి, డెస్టినీ మ్యానిపులేటర్. ఇది కూడా కష్టపడాలి. డెస్టినీ మ్యానిపులేటర్ అంటే కష్టపడడం అండి. పురుష రాశి, అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు అండి. ఉచ్చస్థానం మకర రాశి, నీచస్థానం కర్కాటక రాశి. ఇక్కడ చూడండి, మేషరాశిలో 0 నుండి 12 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు, తర్వాత 12 నుంచి 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీ. మనకి ఏ ప్లానెట్ అయినా సరే దీని యొక్క ప్రభావంలో ఉంటేనే చాలా మంచిదండి, ఇందులో ఉంటేనే. ఇది ఈ మూల త్రికోణం ఏంటనేది తర్వాత వస్తుంది, దీని యొక్క ప్రధానమైన విషయం ఏమిటనేది. తర్వాత వృశ్చిక రాశి మొత్తం స్వంత రాశి డిగ్రీలు. కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ మూల త్రికోణ డిగ్రీలకు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను? దేహకారకుడు, శరీరం అండి. 1వ స్థానానికి కుజగ్రహము మంచి కండలు తిరిగిన శరీరాన్ని ఇస్తుందండి, మంచి చురుకుదనం ఇస్తుంది, ఎబిలిటీ ఇస్తుంది, శక్తి అండి. కాకపోతే కోపం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కోపం ఉంటుందండి? మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో కుజుడు లేనప్పుడే కోపం అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది మర్డర్లు చేస్తుంటారు. ఎప్పుడు కుజగ్రహం బలహీనంగా ఉన్న వాళ్ళే, బలహీనంగా ఉండి అది వేరే గ్రహాల యొక్క ప్రభావంలో లేనప్పుడు మాత్రమే. ఏ ప్లానెట్ కైనా చూడండి, గురుగ్రహము, శుక్రగ్రహం రావాల్సిందేనని వస్తే ఆ ప్లానెట్ మంచి లక్షణాలు ఉంటాయి. సింపుల్ లాజిక్. ఏ గ్రహానికైనా సరే గురుగ్రహము, శుక్రగ్రహాల యొక్క ప్రభావంలోకి వెళ్తే ఆ ప్లానెట్ కు మంచి లక్షణాలు వస్తాయి. ఇక్కడ శత్రువు లేదు, మిత్రువు లేదు, ఆ కాన్సెప్ట్ మర్చిపోండి. శత్రుగ్రహాలు, మిత్రగ్రహాలు అనే కాన్సెప్టే మైండ్లోంచి తీసేయండి. వైవాహిక జీవితం, సైన్యం, ఇది డ్రెస్ కోడ్కి సంబంధించిన జాబులు అండి. ఆర్మీ, పోలీసు అంతా డ్రెస్ కోడే. భర్త అండి, అమ్మాయి చాట్లో భర్త, అబ్బాయి ఇద్దరికి తమ్ముడు విషయానికి కాదు. వైవాహిక జీవితం అండి, మ్యారేజ్ లైఫ్. 7వ స్థానంలో ఉండి బలహీనంగా ఉంటే మ్యారేజ్ లైఫ్ బాగుండదండి. బలహీనంగా ఉంది. యంత్రాలు, ఇంజనీరింగ్ సంబంధించిన ప్లానెట్ అండి. మళ్ళీ వ్యవసాయము, సాగు భూములు, వాహనాలు, ఖనిజాలు, ఎనర్జీ, ఎలక్ట్రికల్ సంబంధించినవి, ఇంజనీరింగ్ సంబంధించినవన్నీ కుజుడేనండి. టూల్ బాక్స్ కూడా కుజుడే. ఇంట్లో టూల్ బాక్స్ ఉంటుంది కదండి, అవన్నీ కుజుడే. తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించినవన్నీ కుజుడేనండి, పనిముట్లు. ఇక్కడ దంతాలు, రక్తము, ఎముకలు, ప్రమాదాలను ఇచ్చాను, అంతే కదండి. కుజగ్రహము ఎప్పుడు ఉంటుందండి? వీక్ అయితే. కుజగ్రహం యొక్క ప్లానెట్ వీక్ అయితే బ్లడ్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, వీక్ అయితే. మళ్ళీ శనిగ్రహం కూడా అదనంగా వచ్చాడు అనుకోండి, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. శనిగ్రహం, కుజగ్రహాల కాంబినేషన్ వీక్ అయ్యి 6, 8, 12 యొక్క ప్రభావంలోకి వెళ్తే కండరాలు, ఎముకలకు సంబంధించినవి. మళ్ళీ కుజ శని గ్రహాలకు రాహు కేతు గ్రహాలు వస్తే రోడ్డు ప్రమాదాలు అండి, యాక్సిడెంట్స్. మరి ఎప్పుడు ఉండాలి ఇవి? ఎక్కడండి? ఈ కుజగ్రహము 6, 8, 12 స్థానాల్లో బలహీనంగా ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? మనం చూడండి, ఇక్కడ కుజగ్రహము, ఇక్కడ ఏమి ఇచ్చాను? 3వ స్థానానికి, 6వ స్థానానికి లిటిగేషన్స్, శత్రువులను ఇచ్చాను. ఇక యాక్సిడెంట్ అని ఇచ్చాను 6వ స్థానం. చూశారు కదా, 6వ స్థానంలో బలహీనంగా ఉన్నప్పుడు అండి యాక్సిడెంట్స్.
మరి బలహీనంగా అంటే ఎలాగండి? ఇక్కడ మనం సిగ్నిఫికేటెడ్ టేబుల్ చూడాలి. 6వ స్థానం ఇక్కడ 2 టైమ్స్ వచ్చాడు, బలంగా ఉన్నాడు అంటే యాక్సిడెంట్ ఉంటుంది. బలహీనంగా ఉండి స్వతహాగా రాశి చక్రంలో కూడా, మరి రాశి చక్రంలో ఎలా చూడాలి? ఇక్కడ కుజుడు ఎక్కడ ఉన్నాడు? 25 డిగ్రీస్లో. కుజుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ రాశి 25 డిగ్రీస్లో ఉన్నాడు. సొంత నక్షత్రంలో 11లో ఉన్నాడు. తన దిగ్బలానికి డైరెక్షన్ స్ట్రెంత్ రాశి దగ్గరగా ఉన్నాడు అంటే కొద్దిగా బలం పెరిగింది. డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చింది సొంత నక్షత్రంలో. ఇలా ఉంటే కాదు యాక్సిడెంట్స్. కుజగ్రహము బలహీనంగా ఉండి అది మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో లేనప్పుడు యాక్సిడెంట్ ఇస్తాడు. అది ఈ విధంగా చూడాలండి. తర్వాత బుధగ్రహము డెస్టినీ ప్రమోటర్ అన్నాను అంటే ఈజీగా, అంటే తొందరగా. డెస్టినీ ప్రమోటర్ అంటే దీని ఈజీగా ఉంటుందని అర్థం. ఇక్కడ నపుంసకుడని ఇచ్చానండి. భూతత్వం, ద్విస్వభావం, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్. బుధగ్రహం 10వ స్థానానికి 10వ స్థానానికి బిజినెస్ విషయానికి కారకత్వం వహిస్తుంది బుధగ్రహం. అంటే బుధగ్రహం 10వ స్థానంలో చాలా బలంగా ఉంటే వ్యాపారం చేస్తారు. అందులో బిజినెస్ రాశులు ఎవరు? మిథున రాశి బిజినెస్ రాశి అండి. లగ్నం ప్రకారం 10వ స్థానం ఏ స్థానం అయితే ఆ స్థానంతో బుధగ్రహానికి సంబంధం రావాలి, అప్పుడు ఖచ్చితంగా బిజినెస్ చేస్తారు. ఇంకా మనం ఇంకేం చెప్పుకున్నాం? మనం 10వ స్థానానికి సహజంగా కారకత్వాలు చెప్పుకున్నాం కదండి. 10వ స్థానం ఇక్కడ ఏమి ఇచ్చాను? బుధగ్రహము. బుధగ్రహం 10వ స్థానానికి సహజ కారక గ్రహం కాబట్టి ఇక్కడ ఏం చూడాలి? ఈ బుధగ్రహం 10వ స్థానానికి సహజంగా కారకత్వం వస్తే ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఒకవేళ రాలేదనుకోండి, 10వ స్థానంలో బలహీనంగా ఉండి చంద్రగ్రహంతో వస్తే బుద్ధి మాందవ్యం అని, ఇక్కడ బుద్ధి విషయానికి కారకత్వం వహిస్తుంది కదా, పిచ్చితనం వస్తుంది, సెన్సిటివ్ మెంటాలిటీ, సూసైడ్ లెవెల్కి వెళ్తారండి. మళ్ళీ ఇది సోదరి అండి, చిన్న చెల్లి, రెండవ చెల్లి, రెండవ తమ్ముడు, రెండవ చెల్లి, ఇవన్నీ బుధగ్రహమే. రెండవ భార్య కూడా బుధగ్రహమేనండి. మేనమామ, లవ్వర్ అండి. బుధగ్రహము లవ్వర్ విషయానికి కారకత్వం వహిస్తాడు. ప్రేమికుడు, ప్రేమికురాలు. బుధగ్రహము కేతు యొక్క ప్రభావంలో ఉంటే బుధగ్రహము వాళ్ళు లవ్ చేస్తే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయండి. కేతు యొక్క ప్రభావంలో లేకుండా గురువు యొక్క ప్రభావంలో ఉంటే మ్యారేజ్ చేసుకున్నాడు, అంటే లవ్ మ్యారేజ్ జరుగుతుందని ఒక ఇండికేషన్. కేతు యొక్క ప్రభావం అంటే లవ్ మ్యారేజ్ జరగదు. లవ్లో పడతారు, బ్రేకప్స్ వస్తాయి, విడిపోతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఈ విధంగా ఇంకేమి ఇచ్చాను? విద్య విషయానికి కారకత్వం అకౌంట్స్ అండి, గణితము, జ్యోతిషము. బుధుడు జ్యోతిషం నేర్చుకోవడం అంటే బుధగ్రహం 12వ స్థానానికి జ్యోతిషంలో ఇంట్రెస్ట్ అండి. అంటే ఇక్కడ బుధగ్రహం 12కు వచ్చిందా లేదా చూడాలి సిగ్నిఫికేటెడ్ టేబుల్లో. ఇక్కడ రాలేదు, ఇతను జ్యోతిష్యుడేనండి. మరి ఇక్కడ రాలేదు, మరి ఎలా అయ్యారు? జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ అండి. 12కు వస్తే జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ ఉందని ఇండికేషన్. మరి ఏ విధంగా వచ్చాడు? రాశి చక్రంలో 12వ స్థానానికి ఏదో రకంగా వస్తాడండి. డిగ్రీస్ అయినా రావాలి, లేకపోతే బుధగ్రహం యొక్క దృష్టి 12వ స్థానం మీద అయినా రావాలి, ఏదో రకంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు, అంతే కదండి. మరి బుధుడు ఎక్కడ ఉన్నాడండి రాశి చక్రంలో? ఇక్కడ గురు నక్షత్రంలో, అంతే కదండి. అంటే దీని యొక్క 5వ దృష్టి ఎక్కడ పడింది? 12వ స్థానం మీద పడింది, అంతే కదండి. అర్థమైందా అండి? ప్రతి గ్రహానికి 159 ఉంటుంది అన్నాను, సేమ్ డైరెక్షన్. 159 అంటే సేమ్ డైరెక్షన్ అండి. అది వాయుతత్వం కదా, ఇది సేమ్ అయిపోయారు కదా. వాయుతత్వం 4 తత్వాలు ఉంటాయి కదా, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం. ఈ తత్వాలు సేమ్ డైరెక్షన్, సేమ్ తత్వం వచ్చింది అనుకోండి, అది 159 ఆస్పెక్ట్ అవుతుంది. అంటే బుధగ్రహం యొక్క దృష్టి 12వ స్థానం మీద ఉంది. మళ్ళీ గురు నక్షత్రంలో ఉంది ఈ బుధగ్రహం. గురుగ్రహం కూడా పక్కనే ఉంది, అంటే 12వ స్థానానికి వచ్చేసింది. అంటే బుధగ్రహం 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉందని అర్థం అండి. ఇలా ఉంటే జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖంలో చాలా అందంగా ఉంటారండి. బుధగ్రహము చామన్ ఛాయ కలర్ ఇస్తుందండి ఆల్మోస్ట్, కాకపోతే అందంగా ఉంటారు. చామన్ ఛాయ కలర్ ఇచ్చినా కానీ అందంగా ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థం చేసుకోవడం, విచారకరమైన అనుభూతిని చూపించే వైఖరి, పరిశోధన, శాస్త్రవేత్తలు, డాక్యుమెంట్స్ అండి.
డాక్యుమెంట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది, పేపర్స్ విషయానికి కారకత్వం. ఎవరి రాజచక్రంలో అయినా సరే బుధ గ్రహము వీక్ అయింది అనుకోండి, డాక్యుమెంట్స్ మిస్ అయిపోతాయండి. చూడండి, డాక్యుమెంట్స్. కుజుడు ఎవరండి? బుధ గ్రహము పేపర్స్, కుజుడు సిరా అండి. కుజుడు పెన్ను విషయానికి కారకత్వం. ఈ రెండు గ్రహాలు వచ్చి బలహీనంగా ఉన్నారనుకోండి, డాక్యుమెంట్స్ మిస్ అయిపోతాయి, ఇంట్లోనే ఉంటాయి, దొరకవు సమయానికి. టోటల్ అండి, భూమి విషయానికి కారకత్వం వహిస్తుంది. వ్యాపార విషయాలు, బ్యాంక్ లోన్స్, మంచిగా మాట్లాడడం అండి. జిత్తుల మారినక్క మంచిగా మాట్లాడతారు. మరి ఎప్పుడు జిత్తుల మారినక్క అవుతారండి? కన్నింగ్ నేచర్ ఎప్పుడు అవుతారు? బుధ గ్రహము 4-5 గ్రహాల ప్రభావంలో లేదనుకోండి, వాడు 100% జిత్తుల మారినక్క. వాళ్ళతో స్నేహమే చేయకూడదు, తన స్వార్థమేగా. మిగతా వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు. అంటే బుధ గ్రహము ఒంటరిగా రాశి చక్రంలో స్థితి అయినా సరే, చూడండి ఇక్కడ ఎక్కడున్నాడు బుధ గ్రహము? పక్కనే సూర్యగ్రహం ఉంది కదండి. ఇక్కడ ఎలా చూసుకోవాలి? ఇది 7వ స్థానంలో ఉన్నప్పటికీ మిథున రాశిలోనే ఉంది, అంతే కదండి. బుధ గ్రహము ఇక్కడ సూర్యగ్రహం లేదనుకోండి, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, కన్నింగ్ నేచర్ అని చెప్పేయచ్చు. సింపుల్ అండి, అంతే. కన్నింగ్ నేచర్, జిత్తుల మారినక్కే. ఇలా అలా ఉండి 4-5 గ్రహాల ప్రభావం లేదనుకోండి, 100% కన్నింగ్ నేచరే. ఇక్కడ పక్కనే సూర్యగ్రహం ఉంది, ఇక్కడ ఇంకో 2 గ్రహాలు ఉన్నాయి, సపోర్ట్ వచ్చేసింది కదా, కమ్యూనికేషన్స్ బాగుంటాయి, అంతే. సింపుల్ లాజిక్. తర్వాత ఇది ఇక బుధ గ్రహము చర్మము, చేతులు, మెడ, నుదురు, భుజాల విషయానికి కారకత్వం వహిస్తుంది. నాలుక, గొంతు. బుధ గ్రహం వీక్ అయితే థైరాయిడ్ సమస్యలు ఉంటాయండి. బుధ గ్రహం వీక్ అయ్యి 6వ స్థానానికి వస్తే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. ఇక్కడ బుధుడు స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ గ్రహంగాను, పురుష గ్రహంతో కలిస్తే పురుష గ్రహంగా మారుతుంది. ఎందుకంటే నపుంస గ్రహం కదండి, అందుకు. తర్వాత గురుగ్రహం అండి, డెస్టినీ ప్రమోటరు. ఈ గురుగ్రహం యొక్క కారకత్వాలన్నీ పాజిటివ్గా ఉంటాయండి. ఎప్పుడండి? గురుగ్రహానికి ఎప్పుడైనా సరే బుధ గ్రహము శని గ్రహం యొక్క ప్రభావంలో ఉంటే ఈ ఫలితాలన్నీ పాజిటివ్గా ఉంటాయి. లేదనుకోండి, ఫలితాలన్నీ నెగటివ్గా ఉంటాయి. సింపుల్ లాజిక్ అండి, మీరు ఇంకోటి అవసరమే లేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిది? గురుగ్రహం ఉచ్చ స్థానంలో ఇది కాదు. మొదటి ఇది ఎందులో ఉంది? ఏ రాశిలో ఉన్నా సరే మన గురుగ్రహం ఎందులో చూడాలి? మూల త్రికోణ డిగ్రీస్ లో ఉంటే మంచి ఫలితాలండి. ప్రతి రాశికి ఇచ్చాను కదా మూల త్రికోణ డిగ్రీలు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఈ రాశిలో ఉంది, ఈ రాశిలో గురుగ్రహం ఉంది, శని నక్షత్రంలో ఉంది. మరి ఇదేంటిది? గురుగ్రహానికి ఉచ్చ స్థానమే, అంతే కదండి, పర్వాలేదు. ఒకవేళ ఈ గురుగ్రహము మేషంలో ఉందనుకుందాం, మేషంలో ఎందులో ఉండాలి? మూల త్రికోణ డిగ్రీస్ లో ఉంటే మంచిది. అర్థమైంది కదండి? ఈ విధంగా అంటే ఎక్కడ ఉన్నా మంచిదే, మూల త్రికోణ డిగ్రీస్ లో ఉంటే ఫలితం అనేది ఇంకాస్త బాగుంటుంది. సో ఇక్కడ గురుగ్రహం యొక్క కారకత్వాలన్నీ బాగుంటాయండి. మనం చూడాల్సింది ఏంటిది? గురుగ్రహానికి శుక్రగ్రహము శని యొక్క ప్రభావంలో ఉంటే ఇక్కడ ఇచ్చిన కారకత్వాలన్నీ బాగుంటాయి. ఒకవేళ గురుగ్రహం శుక్రగ్రహము శని గ్రహంతో సంబంధం లేదనుకోండి, ఇక్కడ ఇచ్చిన కారకత్వాలన్నీ నెగటివ్ ఉంటాయి. ఇక్కడ గురుగ్రహం ఏమి ఇచ్చాను చూడండి, ఆధ్యాత్మిక విద్య అని ఇచ్చాను, ఇంకేమిచ్చాను? వేదాలు, దేవాలయాలు, మళ్ళీ జ్యోతిష్యం కూడా ఇచ్చానండి. గురుగ్రహం కూడా జ్యోతిష వృత్తేనండి, ఆలయ ఉద్యోగాలు జ్యోతిష వృత్తి. కాబట్టి గురుగ్రహము శుక్రగ్రహము శనిగ్రహము మరియు కేతుగ్రహంతో వస్తే జ్యోతిష వృత్తి అండి. కేతుగ్రహంతో లేకుండా ఉంటే వాళ్ళది ఏ ప్రొఫెషన్ అయినా బాగుంటుంది. కేతుగ్రహం వస్తే ఆధ్యాత్మిక వృత్తి. అంటే గురుగ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడు, ఎందుకంటే డెస్టినీ ప్రమోటర్ అండి, ఈజీగా అదృష్టాలను ఇస్తాడు. తర్వాత శుక్రగ్రహం అండి, ఈ శుక్రగ్రహం యొక్క కారకత్వాలు ఇక్కడ చాలా ఇచ్చాను కదండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? స్త్రీతత్వము, జల, చర, బ్రాహ్మణ ప్లానెట్. ఇక్కడ గురుగ్రహం కూడా బ్రాహ్మణ ప్లానెటేనండి. ఇక్కడ 2 గ్రహాలు ఉన్నాయి బ్రాహ్మణ ప్లానెట్. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వచ్చినా కానీ జ్యోతిషం తొందరగా వస్తుంది. బ్రాహ్మిన్స్ కదండి. ఇప్పుడు జ్యోతిష విద్య అంటేనే ఆధ్యాత్మిక రిలేటెడ్ కదా, స్పిరిచువల్ రిలేటెడ్ కదా, కాబట్టి బ్రాహ్మిన్స్ ప్రొఫెషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ దీని యొక్క కారకత్వాలు కూడా ప్రధానంగా ఏంటండి? అందం విషయానికి కారకత్వం వహిస్తుంది. మొదటి భార్య అండి, భార్య చెల్లెలు,
కూతురు అండి. ఇక మనకంటే వయసులో చిన్నవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు, వాళ్ళందరికీ శుక్రగ్రహమే కారకత్వం వహిస్తారు. మళ్ళీ ఆస్తులు అండి, వాహనాలు అండి, ఇల్లు విలాసాలు. ఇక్కడ ఆస్తులు వాహనాలు ఎప్పుడు ఉంటాయి? శుక్రగ్రహము 4వ స్థానంలో బలంగా ఉండాలండి. ఇక్కడ ఏమిచ్చాం మనం? ఇక్కడ ఇక్కడ శుక్రగ్రహం ఏమి ఇచ్చాను? 7వ స్థానానికి ఇచ్చాను, అంతే కదండి. ఇక్కడ 4వ స్థానానికి ఇవ్వలేదు. చంద్రగ్రహంతో పాటు శుక్రగ్రహం కూడా 4వ స్థానానికి రావాలి. ఇక్కడ చూడండి, శుక్రగ్రహము ఇక్కడ 4వ స్థానానికి ఏమి ఇచ్చాను? ఇక వాహనాలు ఇచ్చాను, చూశారు కదండి. ఇంట్లో ఉన్న ప్రతి విషయానికి కారకత్వం వహిస్తుందండి. వాహనాలు, సంతోషము, సౌకర్యాలు, కుర్చీలు, సోఫాలు, ఇవన్నీ. మళ్ళీ స్థిరాస్తులు కూడా ఇక్కడ ఇవ్వలేదు. శుక్రగ్రహం కూడా స్థిరాస్తులేనండి. అందమైన ఇండ్లు, బిల్డింగ్స్ శుక్రగ్రహం. కాబట్టి ఇవి 4వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి. ఈ శుక్రగ్రహము సింపుల్ లాజిక్ అండి. 1, 7, 9, 11 మరియు 4 స్థానాల్లో ఉందనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఫలితాలన్నీ 100% బాగుంటాయండి. మళ్ళీ రాసుకోండి, 1, 4, 7, 10, 11 ఈ స్థానాలలో శుక్రగ్రహం బలంగా ఉంటే ఈ ఫలితాలన్నీ 100% బాగుంటాయి. ఒకవేళ ఆ స్థానాల్లో శుక్రగ్రహం బాగోలేదనుకోండి, ఈ ఫలితాలు 100% నెగిటివ్గా ఉంటాయి. ఇంతేనండి లాజిక్. మళ్ళీ చెప్తున్నానండి, 1, 4, 7, 10, 11 స్థానాలలో శుక్రగ్రహం బలంగా ఉంటే ఇక్కడ ఇచ్చిన ఫలితాలన్నీ పాజిటివ్గా ఉంటాయి. తర్వాత శనిగ్రహం అండి, నపుంసకుడు, వాయుతత్వము, స్థిర స్వభావం, శూద్రుడు అండి, అంటే కూలి పని చేయడం, లేబర్ పని చేయడం, కష్టపడి పని చేయడం అండి. ఉచ్చస్థానం తులారాశి, నీచ స్థానం మేషరాశి. కుంభరాశిలో 0 నుండి 12 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు అండి. మూల త్రికోణ డిగ్రీ. మరి ఇక్కడ మూల త్రికోణ డిగ్రీ ఒకవేళ గురుగ్రహము తర్వాత 20 నుండి 30 డిగ్రీల సంతరాశి డిగ్రీలు, మకర రాశిలో 30 డిగ్రీల వరకు మొత్తం రాశి స్వంత రాశి డిగ్రీలు. ఇక్కడ మకర రాశికి నీచ స్థానం కదండి, అంతే కదా, నీచ స్థానం. ఇక్కడ ఈ నీచ స్థానంలో కాకుండా ఇందులో మూల త్రికోణ డిగ్రీస్ లో ఉందనుకోండి, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ అండి. గురుగ్రహము ప్రత్యేకించి ఈ కుంభరాశిలో రావు యొక్క నక్షత్రంలో, ఎందుకంటే గురుగ్రహము రావు యొక్క నక్షత్రంలో ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయండి. స్పెసిఫిక్ గా శతభిష నక్షత్రంలో ఉంటే, కుంభరాశిలో శతభిష నక్షత్రమే కదండి, 20 డిగ్రీల వరకు, 6.40 నుండి 20 డిగ్రీల వరకు. చూడండి, 6.40 నుండి 20 డిగ్రీల వరకు రాహు నక్షత్రం శతభిషం. అందులో ఉంటే, అందులో ఈ శనిగ్రహం వచ్చింది అనుకోండి, ఫలితాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే శని రాహు గ్రహాల కాంబినేషన్ చాలా మంచిదండి. దానికి అదనంగా గురుగ్రహం రావాలండి. శని రాహు గ్రహంతో పాటు గురుగ్రహం వచ్చినప్పుడు మాత్రమే ఫలితాలు బాగుంటాయి. శనిగ్రహం ఏంటంటే పూర్ణాయుష్ అండి, 8వ స్థానానికి పూర్ణాయుష్. అంటే శనిగ్రహం 8వ స్థానంలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా చూడాలి. మళ్ళీ కూలీ పని అండి, తక్కువ జీతం, మళ్ళీ సోమరితనం ఎక్కువగా ఉంటుందండి, ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తారు, మళ్ళీ ఎక్కువగా కష్టాలండి, ఆలస్యం, ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తాడండి. ఇంకేమిచ్చాను? దీర్ఘకాలిక వ్యాధులు, జీవితకాలం, దీర్ఘకాలిక భయాలండి, పరిశోధన, ఉపాధ్యాయుడు, న్యాయమూర్తి, మళ్ళీ పంటి సమస్యలు, ఎముకలు విరుగుట, మానసిక సమస్యలు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? శనిగ్రహానికి కుజగ్రహం రావాలి. శనిగ్రహము 3, 8లో బలహీనంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఏమిచ్చాను శనిగ్రహానికి? చూడండి, 3, 8లో ఆయుర్దాయం అని ఇచ్చారు, అంతే కదండి. ఇక్కడ 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు, 6వ స్థానానికి కలహాలు, ఫైటింగ్స్ అని ఇచ్చాను, బాధలను ఇచ్చాను, వ్యాధులను ఇచ్చారు 8వ స్థానానికి. అంటే ఈ శనిగ్రహము 8వ స్థానంలో బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆయుష్ కూడా తగ్గుతుందండి. శనిగ్రహం 8వ స్థానానికి పూర్ణాయుష్ ఇస్తాడు, డౌట్ ఏం లేదు. మరి 8లో బలంగా ఉండాలి. 1వ స్థానానికి కూడా పూర్ణాయుషేనండి శనిగ్రహం. శనిగ్రహం 1వ స్థానంలో ఉన్నంత మాత్రాన కాదు, 1వ స్థానంలో ఉండి బలంగా ఉండాలి శనిగ్రహం. అది కూడా
మూల త్రికోణ డిగ్రీలు అయితే ఇంకా మంచిదండి. శని గ్రహం ఏ రాశిలో ఉన్నా సరే మూల త్రికోణ డిగ్రీస్ లో ఉంటే ఫలితాలు 100% బాగుంటాయండి. సింపుల్ లాజిక్. తర్వాత రాహు గ్రహం అండి. ఇక్కడ డెస్టినీ బ్రేకర్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి డెస్టినీ ప్రమోటర్ ని ఇచ్చాను. మంచిదేనండి. డెస్టినీ ప్రమోటర్ చాలా మంచిది. డెస్టినీ బ్రేకర్ అని, డెస్టినీ బ్రేకర్ అంటే ఏంటండి? అదృష్టం లేకుండా చూసుకోవడం అండి. ఎప్పుడైనా సరే రావు కేతు గ్రహాల విషయానికి వచ్చేసరికి రావు కేతు గ్రహాలు డెస్టినీ బ్రేకర్స్ అండి. చూడండి ఈ ఫలితాలు బాగుంటాయా లేదా అనే విషయానికి వచ్చేసరికి సింపుల్ లాజిక్ అండి. మనం సిగ్నిఫికేటర్ టేబుల్లో ఈ రావు కేతు గ్రహాలు ఏ స్థానాల్లో బలంగా ఉన్నారో చూడండి. ఎందుకంటే డెస్టినీ బ్రేకర్ కదా ఈ రెండు గ్రహాలు. ఇక్కడ చూడండి కేతు గ్రహం 5వ స్థానంలో బలంగా ఉంది. ఇక రాహు ఎక్కడున్నాడు? లేదు. ఒకవేళ 12లో బలంగా ఉంది అనుకుందాం. 12లో బలంగా రాహు గ్రహం ఎప్పుడైనా సరే 12లో ఉంటే మంచి ఫలితం అండి. కేతు గ్రహం కూడా 6లో ఉంటే చాలా మంచిది. కేతు 6వ స్థానంలో ఉంటే మంచిది, రాహు 12లో ఉంటే మంచిది. కాబట్టి ఇక్కడ కేతు 5వ స్థానంలో ఉంది. గురుగ్రహం ద్వారా ఉంది కాబట్టి మంచి ఫలితం అండి. గురుగ్రహం లేకుండా కేతు ఒంటరిగా ఉండి స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఈ 5వ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్ గా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. అంటే 5వ స్థానం యొక్క ఫలితాలన్నీ నెగటివ్ గా ఉంటాయి. ఇక్కడ రాహు కేతు గ్రహాలు ఏమి ఇచ్చాము? ఏదైనా సరే ఇక్కడ ఇచ్చిన ఫలితాలన్నీ బాగుంటాయా నెగటివ్ గా ఉంటాయనేసరికి ఈ రాహు కేతు గ్రహాలు ఏ స్థానానికి స్ట్రాంగ్ అయితే ఆ స్థానం యొక్క ఫలితాలన్నీ 100% నెగటివేనండి. ఇక్కడ శనిగ్రహం చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను? మోసగాడని ఇచ్చాను, అవినీతి అని ఇచ్చాను, అత్యాస అని ఇచ్చాను, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆపరేషన్, సర్జను, వివాహం చేసుకోవాలనే కోరిక ఉండదు. అంటే ఇవన్నీ ఏ స్థానంలో స్ట్రాంగ్ అయితే ఈ ఫలితాలన్నీ నెగటివేనండి. ఇక 100% నెగటివ్ గా ఉంటాయి. ఇప్పుడు 5వ స్థానం ఏంటిది? సంతానం. ఒకవేళ రాహుగ్రహం 5వ స్థానం స్ట్రాంగ్ అయ్యండి అనుకోండి, సంతానం ఇవ్వడు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ ఇస్తాడు. తర్వాత కేతు కూడా అంతేనండి. ఈ కేతు సహజంగా ఆధ్యాత్మిక ప్లానెట్ అండి. ఆధ్యాత్మిక రిలేటెడ్ ప్రొఫెషన్ కు సంబంధించిన ఫలితాలు బాగిస్తాడు. ఈ కేతు కూడా ఏ స్థానంలో స్ట్రాంగ్ అయితే ఆ స్థానం యొక్క ఫలితాలన్నీ నెగటివ్ గానే ఉంటాయి. ఉదాహరణకు చూడండి ఇక్కడ కేతు 5లో బలంగా ఉన్నాడు. ఇంకెక్కడ బలంగా ఉన్నాడండి? 3వ స్థానంలో కూడా బలంగా ఉన్నాడు అనుకుందాం. 3వ స్థానం అంటే ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కదా, మ్యారేజ్ కాదని అర్థం. ఎందుకంటే పొరిగింటి వాళ్ళు కదండి. ఇప్పుడు 4వ స్థానంలో కూడా కేతు ఉన్నాడు అనుకుందాం. 4వ స్థానం అంటే మన ఇల్లే కదా, మన ఇంటికే కదా అమ్మాయి రావాల్సింది. 3లో కానీ 4లో కానీ బాగా స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేయచ్చు. అంటే ఈ రాహు కేతు గ్రహాలను పరిగణలోకి తీసుకొని జాతకుడికి వివాహం జరుగుతుందా లేదా అని కూడా చెప్పేయచ్చు అండి. అంటే ఎప్పుడైనా సరే రాహు కేతు గ్రహాలు ఏ స్థానంలో స్ట్రాంగ్ అయితే ఆ స్థానం యొక్క ఫలితాలు 100% నెగటివ్ గా ఉంటాయి. 5వ స్థానంలో వస్తే 5వ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్ గా ఉంటాయి. 10వ స్థానానికి వస్తే 10వ స్థానం యొక్క ఫలితాలు కూడా నెగటివ్ గా ఉంటాయి. ఇది అండి యాక్చువల్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ 9 గ్రహాల కారకత్వాలు కదండి. ఈ కారకత్వాలు అన్నప్పుడు రాహు కేతు గ్రహాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారండి. చాలా మేజర్ రోల్ అంటే ఏంటిది? ఒకవేళ 10వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. 10వ స్థానం ఏంటిది? ప్రొఫెషన్ కదా. అతను గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏం చేస్తాడు? 10వ స్థానానికి స్ట్రాంగ్ అయింది కాబట్టి ప్రమోషన్స్ ఇవ్వడు. అర్థమైందా అండి? సాలరీ పెరుగుతుంది. అర్థమైందా? డెస్టినీ బ్రేకర్ కదా రాహు కేతు గ్రహాలు, కాబట్టి ప్రమోషన్ లేకుండా చేస్తాడు. ఇప్పుడు క్లర్క్గా ఉన్నాడు, క్లర్క్గా జాయిన్ అయ్యాడు, ప్రమోషన్ ఉండదు. అక్కడ మేనేజర్కి ఎంత జీతం ఉంటుందో అంత జీతం పెరుగుతుంది, కాకపోతే హోదా తగ్గింది కదండి. అంటే ఇలాంటివన్నీ లేకుండా చేస్తాడు. ఇప్పుడు రాహు గ్రహం 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం మన ఇల్లు. వాళ్ళ ఇంట్లో ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు. తండ్రి తిట్టంగానే అలిగి వెళ్ళిపోతారు, ఎక్కడో బతుకుతారు. 4వ స్థానంలో రాహు గ్రహం బలంగా ఉందనుకోండి, మ్యారేజ్ ఇవ్వడు. అర్థమైంది కదండి? 2వ స్థానం కుటుంబం కదా, రాహు గ్రహం 2వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు అనుకోండి, మ్యారేజ్ ఇవ్వడు. ఈ విధంగా రాహు కేతు గ్రహాలను బట్టి కూడా మనం మ్యారేజ్ జరుగుతుందా లేదా అని మనం 100% ప్రిడిక్షన్ చేయొచ్చండి.
కేవలం రావు కేతు గ్రహాలను బట్టి చెప్పేయచ్చు ప్రిడిక్షన్, మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేది. ఇవి కారకత్వాలండి. ఇక మనం తర్వాత క్లాసులో కేపీ మెథడ్ గురించి చెప్పుకుందాం. మన కాన్సెప్ట్ అంటే కేపీ మెథడే కదా. కేపీ మెథడ్ గురించి మనం రేపటి క్లాస్లో చెప్పేసుకొని తర్వాత మండే రోజు మన క్లాస్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.